రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని హైకోర్టు సూచించింది. దీంతో రేపటి నోటిఫికేషన్ పై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. లీగల్ టీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చిస్తోంది. లీగల్ ఒపీనియన్ తరువాత ఈసీ నిర్ణయం తీసుకోనుంది. రైట్, మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, పంచాయతీ ఎన్నికల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి స్పెషల్ జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. స్పెషల్ జీవో తీసుకొని దాని మీద కొంతమంది దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. అయితే ఇవాళ ఏదైతే స్పెషల్గా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారో దాని మీద చాలా సుదీర్ఘంగా దాని మీద చర్చలు జరిగాయి. ప్రభుత్వం తరపు నుంచి చాలా బలంగా వాదనలు వినిపించారు. సో దీన్ని అంటే ఎందుకు ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది, సో దీనికి గల రీజన్స్ ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద పూర్తిగా ఇవాళ ప్రభుత్వ తరపు నుంచి వాదనలు వినిపించారు. ఇక ఇంకో పక్క ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇక ఈ షెడ్యూల్ ప్రకటించిన ప్రకారమే రేపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఈ విచారణలో ఎవరైతే ఈ పిటిషన్ వేశారో పిటిషన్ తరపు నుంచి న్యాయవాది అడిగిన దానికి హైకోర్టులో ఈ రేపు నోటిఫికేషన్ రాబోతుంది, దాన్ని నోటిఫికేషన్ ఆపాలని చెప్పేసి ఈ పిటిషన్ తరపు న్యాయవాది అడిగితే దానికి సంబంధించి దాన్ని మాట్లాడకుండానే నోటిఫికేషన్ ఆపడానికి దాని మీద ఎలాంటి స్పందన లేకుండానే కోర్టు అంటే నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చనే ఇండైరెక్ట్గా చెప్పింది. అంటే ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఈ షెడ్యూల్ ప్రకారమే రేపు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రేపు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. అయితే రేపటికి వాయిదా వేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద విచారణ రేపటికి వాయిదా వేయడంతో మరి రేపే ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. కాబట్టి ఇటు విచారణ కోర్టులో ఉన్నది, తర్వాత రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయంలో ఏమైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందా, సో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఇబ్బంది రావద్దు, తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా రాకుండా ముందస్తు నుంచి కూడా ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతుంది, ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావద్దు, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండే ఎట్లా ఈ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనే దాని మీద ఇప్పటికే ఇది న్యాయ నిపుణుల సలహాలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. ఆ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిణామాలు, తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము, తర్వాత హైకోర్టులో ఏదైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇచ్చుకోవచ్చనే దానికి సంబంధించినటువంటి సూచనలు, సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటివరకు కూడా ఇన్ని రోజుల వరకు కూడా కేవలం ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీదనే కొంత ఆలస్యమైంది. కాబట్టి ఇక రేపు దీని మీద పూర్తి స్థాయిలో హైకోర్టులో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి యథావిధిగా ముందుగా ఏదైతే ఈ షెడ్యూల్ ప్రకటించారో, స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించారో ఆ షెడ్యూల్ ప్రకారమే రేపు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సో ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు జరుగుతాయి, తర్వాత సర్పంచ్కు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత 3 విడతల్లో ఈ సర్పంచ్కు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఆ దిశగానే రేపు ఏదైతే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. అయితే ఇందులో మేజర్గా ఇందాక చెప్పుకున్నట్లే న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉంటుందా, ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా, సో వీటి నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి సలహా సూచనలు తీసుకున్న తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద ఒక
క్లారిటీ తీసుకొని రేపు ఉదయం నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా షెడ్యూల్ ప్రకారమే హైకోర్టులో వచ్చినటువంటి సూచనలు కానీ హైకోర్టులో రేపు జరిగే విచారణ మధ్యాహ్నం ఉంది కాబట్టి అంతలోపు కూడా ఈ నోటిఫికేషన్ కూడా రావచ్చు. కానీ ఒకవేళ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి గనక అనుకూలంగా ఉంటే పూర్తి స్థాయిలో యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంటాయి. కానీ ఒకవేళ ప్రభుత్వానికి కనుక కొంత ఏమైనా ఇబ్బందిగా లేదంటే వ్యతిరేకంగా లేదంటే కొంత మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంటే కొంత మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మనకు యాజ్ ఇట్ ఈజ్గా నోటిఫికేషన్ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. కాబట్టి ఇక దీనికి సంబంధించిన దాంట్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఆ సలహాలు తీసుకున్న తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి ముందుగా ప్రకటించిన దాని ప్రకారమే వెళ్తామా లేకపోతే ఇంకేమన్నా అందులో మార్పులు చేసే అవకాశం ఉంటుందా అనే దాని మీద ఏదైతే హైకోర్టు ఉంటుందో హైకోర్టు చెప్పిన దాని తర్వాత మార్పులు చేర్పే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఇట్ ఈజీగానే ముందుగా షెడ్యూల్ ప్రకటించినట్టుగానే ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ గ్రీన్ సిగ్నల్ తర్వాత ఈ నోటిఫికేషన్ రేపు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే ఎన్నికల షెడ్యూల్ కూడా ఉంటుంది.